వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ. ఈరోజు ఒక లో కాస్ట్లో 3 BHK ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి ప్రసాదంపాడు అండి. ఇది వికాస్ స్కూల్ రోడ్ అనమాట. ఈ రోడ్లో మనకి 3 BHK ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. ఇదంతా మనకి గ్రౌండ్ అండి, కార్ పార్కింగ్, అలాగే మనకి జనరేటర్ ఉంది, లిఫ్ట్ ఉంది, కార్ పార్కింగ్ ఉంది, వుడ్ వర్క్ ఉంది, ప్లాన్ ఉంది. మనకి నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి. మనకి అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి, అలాగే సిమెంట్ రోడ్ అనమాట. మనకి సేల్కున్న ఫ్లోర్ వచ్చేసి 2nd ఫ్లోర్ అండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1400 అండి. ప్లింత్ ఏరియా వచ్చేసి 1150 దాకా వస్తుందండి. ఇది 3 BHK ప్లాట్ అండి. ప్లాట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా స్పేసెస్గా ఉంది, చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి. మీరైతే వీడియో స్కిప్ చేయమాకండి, ఎందుకంటే చివరి వరకు చూస్తే మీకు ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందండి. ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అండి. టోటల్ ఎస్ఎఫ్టీ అయితే 1400 వరకు వస్తుందండి. ప్లింత్ ఏరియా వచ్చి 1150 దాకా వస్తుంది. కబోర్డ్స్ ఉన్నాయి, కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ ఉంది, జనరేటర్ ఉంది, ప్లాన్ ఉంది. మనకి నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుంది. అలాగే మనకి బెడ్రూమ్స్ కానీ, అలాగే హాల్ కానీ, కిచెన్ కానీ అన్నీ కూడా చాలా స్పేసెస్గా ఉన్నాయండి. ప్లాట్ కూడా చాలా నీట్గా ఉంది. ఇది లొకేషన్ అయితే ప్రసాదంపాడు వికాస్ స్కూల్ అండి. ఆ రోడ్లో ఉంటుందన్నమాట ఈ అపార్ట్మెంట్ అయితే. అలాగే దీనికి దగ్గరలో కూడా మనకి 80 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. అలాగే ఈ అపార్ట్మెంట్ ముందు కూడా సిమెంట్ రోడ్ అండి. మనకు వచ్చేసి హైవే వచ్చి జస్ట్ ఒక 1/2 km ఉంటుందండి. 1/2 km డిస్టెన్స్లో హైవే ఉంటుంది, చూస్తున్నారు కదండి. అలాగే ఇక్కడ మనకి స్కూల్స్ కానీ, అలాగే మనకి నిత్యావసరాలు కూడా దగ్గరగానే ఉంటాయండి. అన్నీ అందుబాటులో ఉంటాయి మనకి ఇక్కడ. అలాగే 1/2 km వెళ్తే మనకి బస్సు, ఆటో సర్వీస్ కూడా ఉందండి. ఇటు గన్నవరం అయితే ఒక 7 to 8 km వస్తుందండి. అలాగే రామరపాటింగ్ వచ్చేసి 1.5 km ఉంటుందండి. అలాగే బెంచ్ సర్కిల్ కూడా వచ్చేసి ఒక 6 km ఉంటుందండి. అన్నిటికీ మంచి సెంటర్లో ఉంటుందండి ఈ ప్రసాదంపాడు వచ్చేసి. అలాగే గ్రిల్స్ ఉన్నాయి, రీసెంట్గా పెయింట్స్ కూడా ఇచ్చారండి. చాలా నీట్గా ఉంది. ప్లాట్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి. ఇది 3 BHK ప్లాట్ అండి. ఫేసింగ్ వచ్చి ఈస్ట్ అండి. ఫ్లోర్ అయితే 2nd ఫ్లోర్ అండి. ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి 47 లక్షలు చెప్తున్నారండి. అది కూడా ఫైనల్ కాదు, కొద్దిగా మాట్లాడుకోవచ్చు అన్నారు. 47 లక్షలు అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఏనండి. మనకి ఎలిజిబుల్ ఉంటే కనుక లోన్ అయితే మాత్రం ఒక 90% అయితే లోన్ వస్తుందండి. కేవలం 47 లక్షలు మాత్రమేనండి ఈ 3 BHK ఫ్లాట్. మీరైతే మిస్ చేసుకోవద్దు. ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి, లొకేషన్ కూడా. ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం. అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న ఆల్ బెల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.